Hello children, how are you? You all are well and fine children? Okay? సో ఈరోజు మనము మీ తెలుగు వాచకము 5th క్లాస్ తెలుగు వాచకము బుక్ నెంబర్ 5 చూడండి. బుక్ నెంబర్ 5 ఓపెన్ చేయండి. చేశారా? బుక్ ఓపెన్ చేసి మీ ముందుకు పెట్టుకోండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 21 ఓపెన్ చేయండి. ఈరోజు మనము చెప్పుకోబోయేది లెసన్ 5. ఓకే, సో లెసన్ 5 పేరు వచ్చేసి కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు. ఓకే, ఈ పాట మనం చెప్పుకోబోతున్నాము. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 21 ఓపెన్ చేయండి. పాఠం చదివేటప్పుడు శ్రద్ధగా వినాలి, సరేనా? మీ క్లాస్లో పక్కకు పెట్టుకోండి. ఓకే, సో పేజ్ నెంబర్ 21 చూడండి. 5వ పాఠం 5th లెసన్ కొబ్బరి చెట్టు. సో ఇక్కడ ఏమేమి చూపించారో చూడండి. కొబ్బరి చెట్టు, కొబ్బరి చెట్టుకు కొబ్బరిలు ఉన్నాయి. ఓకే, సో కింద కొబ్బరికాయలు చూపించారు, కాయ పగలగొట్టి చూపించారు. ఓకే, ఈ కొబ్బరి చెట్టుతో ఈ కొబ్బరితోని ఏమేమి తయారవుతున్నాయి ఆ పదార్థాలు, కొబ్బరి నూనె కానీ తాడు కానీ ఇక్కడ చూపించారు. ఉన్నాయి కదా పిక్చర్ చూడండి, సరేనా? సో పాఠం చదువుతున్న శ్రద్ధగా వినండి, ఇక్కడెక్కడ చూడవద్దు, సరేనా? వృక్ష రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత అని మన పెద్దలు అన్నారు. అంటే చెట్లను రక్షించండి, అవి మనల్ని రక్షిస్తాయి అని అర్థం. మనం చెట్లని విరివిరిగా పెంచాలి. చెట్ల వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం ఉంది. చెట్లలో కొబ్బరి చెట్టు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఏమన్నారంటే ఒక వృక్షో రక్షిత అని ఉక్తి ఉంది. ఓకే, వృక్షో రక్షతి రక్షిత అంటే దీని అర్థం ఏంటిదంటే, మన పెద్దవాళ్ళు చెప్పారు ఇది. దీని అర్థం ఏంటిదంటే చెట్లను రక్షించండి, చెట్లను రక్షిస్తే ఏమైతాయంటే అవి మనలను రక్షిస్తాయి అని దాని అర్థం. మనం చెట్లను విరివిరిగా పెంచాలి. చెట్ల వల్ల మానవానికి అంటే మనకి ఎంతో ఉపయోగం ఉంది. చెట్లలో కొబ్బరి చెట్టు అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది మనం చదివి తెలుసుకుందాం. ఓకే, కొబ్బరి చెట్టు చూశారు కదా, అందరికి తెలుసు కదా. ఓకే, ఈ కొబ్బరి చెట్టు తాటి చెట్టు, ఈత చెట్టు మొదలగు వానిని పొలి ఉంటుంది. ఇది నిలువుగా పెరుగుతుంది. ఈ కొబ్బరి చెట్టు, తాటి చెట్టు, ఈత చెట్టు మొదలగు వానిని పొలి ఉంటుంది. అంటే ఈ తాటి చెట్టులాగా ఈత చెట్టులాగా పొలికలతోని ఉంటుంది ఈ కొబ్బరి చెట్టు. ఇది నిలువగా పెరుగుతుంది. ఇది ఇలా అడ్డంగా ఇట్లా బ్రాంచెస్ వచ్చి కొమ్మలు వచ్చి తిడ్డంగా పెరగదు అన్నట్టు, నిలువగా స్తంభంలాగా పెరుగుతుంది అన్నట్టు. ఇవి అనుకునేలా యుందు, ఇవి అనుకునే లయందు సముద్ర ప్రాంతంలోని విశేషంగా పెరుగుతాయి. ఇది ఎక్కువ ఎక్కడ పెరుగుతాయి? ఇవి సముద్రం ప్రాంతంలో విశేషంగా పెరుగుతాయి. కొబ్బరి చెట్టు బొద్దెను కాండము అని అంటారు. కొబ్బరి చెట్టు బొందెను ఏమంటారు? బొందెను కాండము అని అంటారు. ఈ చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ కొబ్బరి చెట్టు చూశారు కదా, చాలా ఎత్తుగా పెరుగుతుంది, కానీ కొమ్మలు మాత్రం ఉండవు. ఈ చెట్టుకి కొమ్మలు మాత్రం ఉండవు. కొబ్బరి చెట్టు ఎట్లా ఉంటుంది చూడండి, ఇక్కడ నేను మీకు గీసి చూపిస్తున్నా. ఓకే, సో
చూడండి ఇవన్నీ కొబ్బరికాయలు. ఓకే, సో కొబ్బరికాయ చెట్టు ఇలా ఓకే ఇలా ఎత్తుగా పెరుగుతుంది. ఓకే, దీనికి ఇట్లా అడ్డం ఏమి కొమ్మలు ఉండవు అన్నట్టు. కొమ్మలు అంటే బ్రాంచెస్ ఉండవు. ఓకేనా? సో చూడండి ముందు కొబ్బరి చెట్టు బొద్దెను కాండము అని అంటారు. ఈ చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది, కానీ కొమ్మలు మాత్రం ఉండవు. దీని కాండము చుట్టూ మట్టులు ఉంటాయి. దీని కాండము చుట్టూ ఏముంటాయి? మట్టులు ఉంటాయి. మట్టలు చాలా పొడవుగా ఉంటాయి. ఈ మట్టలు ఎలా ఉంటాయి? చాలా పొడవుగా ఉంటాయి. మొక్క నాటిన 7-8 సంవత్సరాలలో మొక్క నాటిన 7-8 సంవత్సరాలలో కావుకు వస్తుంది. అంటే అప్పుడు మొక్క నాటిన తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత కావుకు వస్తుంది. అంటే దీనికి కొబ్బరికాయలు అవుతాయి అన్నట్టు. ఓకే, అన్ని కావులోనూ కాయలు కాస్తుంటాయి. అన్ని కావులోనూ కాయలు కాస్తాయి. ఓకే, ప్రతి సీజన్లో కాయలు అన్ని కావులోని కాయలు కాస్తాయి. కొబ్బరి చెట్టుకు నీరు విస్తారంగా ఉండాలి. కొబ్బరి చెట్టు పెరగాలంటే నీరు విస్తారంగా ఉండాలి, పుష్కలంగా ఉండాలి అన్నట్టు నీరు. మన దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కొబ్బరి చెట్లు పెంచబడుతున్నాయి. మన రాష్ట్రంలో కేరళ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువ పెంచబడతాయి. ఎందుకంటే అక్కడ అది కోస్టల్ ఏరియా అన్నట్టు, సముద్ర తీరం అన్నట్టు. ఓకే, మన రాష్ట్రంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో విరివిరిగా పెంచుతున్నారు. మన రాష్ట్రంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా విరివిరిగా కొబ్బరి పంటలు పెంచుతున్నారు. కొబ్బరి చెట్టుకు నారికేలము అనే మరొక పేరు కూడా ఉంది. ఈ కొబ్బరి చెట్టుకి మరి ఒక పేరు ఏముంది? నారికేలము అని మరొక పేరు కూడా ఉంది. కొబ్బరి చెట్టు మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నది. అందువల్లనే దీనిని కల్పవృక్షము అని కూడా అంటారు. ఈ కొబ్బరి చెట్టు వల్ల మానవాళికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఈ కొబ్బరి చెట్టుకి ఏమంటారు? కల్పవృక్షము అని కూడా అంటారు. సరేనా? సో పేజ్ నెంబర్ 22 ఓపెన్ చేయండి. పీచు తీయని కొబ్బరికాయలను బొండము అని అంటారు. పీచు తీయని కొబ్బరికాయను ఏమంటారు? బొండము. కొబ్బరి బొండం అంటారు కదా, అది పీచు తీయకుండా ఉన్న కాయను అలా బొండము అని అంటారు. లేత కొబ్బరికాయల్లో నీరు అధికముగా ఉంటుంది. లేత కొబ్బరికాయలో ఏముంటుంది? నీరు అధికంగా చాలా ఉంటుంది. ఆ నీరు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆ కొబ్బరికాయలో ఉన్న నీరు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆ నీరు తాగితే మనకు ఏ జబ్బు రాదు, మనం హెల్తీగా ఉంటాం అన్నట్టు. ఓకేనా? ముదిరిన కొబ్బరికాయలను కొట్టి కొబ్బరి తీస్తారు. ముదిరిన కొబ్బరికాయలను తీసి లేత కొబ్బరికాయలు ఏముంటుంది? లేత కొబ్బరికాయలు ఏమంటారు? లేత కొబ్బరికాయలో నీరు అధికంగా ఉంటుంది. ఆ నీరు మన ఆరోగ్యానికి మంచిది ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇంకా ముదిరిన కొబ్బరికాయలు కొట్టి ఏం చేస్తారు? దాంట్లో ఉన్న కొబ్బరిని తీస్తారు. ఈ కొబ్బరితో రకరకాల వంటలను కూరలను తినబడరాలను మరియు పచ్చడిని కూడా తయారు చేస్తారు. ఈ ముదిరిన కొబ్బరికాయ కొట్టి తీసిన కొబ్బరికాయతో రకరకాల వంటకాలు చేస్తారు, వంటలను చేస్తారు, ఇంకా కూరగాయలను చేస్తారు, కూరలు తయారు చేస్తారు, తినబడే ఐటమ్స్, ఓకే, స్వీట్స్ కానీ తయారు చేస్తారు. అలాగే పచ్చడి కూడా తయారు చేస్తారు. దేవునికి కొబ్బరికాయను కొట్టి దాని ఫలాన్ని భక్తితో నైవేదనగా సమర్పిస్తారు. దేవుడి ముందుకు కొబ్బరికాయ కొట్టి ఓకే దాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. సకల దేవతలకు కొబ్బరికాయలంటే చాలా ప్రీతి. సకల దేవతలకు అంటే అన్ని దేవతలకు అన్ని గుడిలో పోయేటప్పుడు మనం ఏం చేస్తాం? కొబ్బరికాయలు కొడతాం కదా. సో అన్ని దేవతలకు, సకల దేవతలకు అంటే అన్ని దేవతలకు కొబ్బరికాయలు అంటే చాలా ఇష్టం అన్నట్టు, ప్రీతి అన్నట్టు. ప్రీతి అంటే ఇష్టం. ఎండిన కొబ్బరికాయలను
కురిడి కాయలటారు. ఎండిన కొబ్బరికాయలను కురిడి కాయలు అంటారు. ఎండిన కొబ్బరికాయలకి ఏమంటారు? కురిడి కాయలంటారు. వానిని పగులుగొట్టి ఎండబెడతారు. ఈ ఎండిన కొబ్బరికాయను కురిడి కాయలంటారు. దీన్ని ఈ ఎండిన కొబ్బరికాయని పగలగొట్టి ఎండబెడతారు. ఎండబెట్టిన కొబ్బరి నుండి నూనె తీస్తారు. ఈ ఎండబెట్టిన కొబ్బరి నుండి ఏం చేస్తారు? నూనెని తీస్తారు. ఈ నూనె తలకు రాసుకుంటారు. ఈ నూనె తలకు రాసుకుంటారు కదా. మనం పెట్టుకునేది తలకి ఏం పెట్టుకుని తల నూనె ఏంటిది? తలకు పెట్టుకునే నూనె కొబ్బరి నూనె అంటారు కదా. సో ఈ కొబ్బరి నూనె, తీసిన కొబ్బరి నూనె మనం తలకి రాసుకుంటాం అన్నట్టు. శరీరానికి పూసుకుంటారు. శరీరానికి కూడా మసాజ్గా పూసుకుంటారు. సబ్బులు తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ కొబ్బరి నూనె సబ్బు తయారు చేసేటప్పుడు కూడా సబ్బులు తయారు చేయడంలో ఈ కొబ్బరి నూనెని ఉపయోగిస్తారు. కేరళ రాష్ట్రంలో కొబ్బరి నూనెతో పిండి వంటలు కూడా తయారు చేస్తారు. ఈ కేరళ ప్రాంతంలో కొబ్బరి నూనెతోని పిండి వంటలు కూడా తయారు చేస్తారు. వంటకాల్లో కూడా వంట చేయడానికి కూడా కొబ్బరి నూనెనే వాడతారు వాళ్ళు. ఓకేనా. కొబ్బరి డెక్కలను చితుకొట్టి పిచ్చుగా చేస్తారు. ఈ కొబ్బరి డెక్కలను చితగొట్టి పిచ్చుగా చేస్తారు. కొబ్బరి పీచుతో త్రాళ్ళు తయారు చేస్తారు. ఇల్లో కాళ్ళను తడుచుకోనట్టుగా పట్టాలు నేస్తారు. కొబ్బరి పీచుతో అనేక వస్తువులను తయారు చేస్తున్నారు. ఇది ఇప్పుడు గొప్ప పరిశ్రమగా తయారైనది. కొబ్బరి పరిశ్రమ ద్వారా ఎందరో ఉపాధిని పొందుచున్నారు. సో ఈ కొబ్బరి పరిశ్రమ ద్వారా ఎందరో ఉపాధి పొందుచున్నారు అంటే ఎందరికి పని దొరికింది అన్నట్టు. కొబ్బరి పీచుతో ఏం చేసి అనేక వస్తువులను తయారు చేస్తాను. ఈ అనేక వస్తువులు తయారు చేయడానికి తయారవుతున్నాయి కాబట్టి అనేక మందికి పని దొరుకుతుంది అన్నట్టు. కొబ్బరి పెంకు వంట చెరుకుగా ఉపయోగపడుతుంది. ఏటితో గుంటిలు చేస్తారు. ఏటితో ఏం చేస్తారు? గుండిలు చేస్తారు. కొందరు కొబ్బరి పెంకతో గరిటెలు తయారు చేస్తారు. కొబ్బరి ఆకులతో ఇంట్ల కప్పును నిర్మిస్తారు. కొబ్బరి ఆకులలో చేపలు అల్లుతారు. కొబ్బరి ఆకుతో ఇంకా ఏం చేస్తారు? చేపలు కూడా. ఈ కొబ్బరి ఆకులు ఇల్లు కప్పుకోవడానికి గ్రామంలో గుడిసెలు ఉంటాయి కదా, ఆ గుడిసెల పైన ఇల్లు కప్పుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే ఈ కొబ్బరి ఆకులతో ఏం చేస్తారు? చేపలు కూడా కూర్చోడానికి వేసుకొని చేపలు వేసుకుని ఆ చేపలు కూడా అల్లుతారు అన్నట్టు. కొబ్బరి ఆకుల నుండి వచ్చే ఈ నేలతో చీపురులు తయారు చేస్తారు. చీపుర్లు తయారు చేస్తారు. సో కొబ్బరి ఆకుల నుండి వచ్చే ఈ నేలతో చీపుర్లు కూడా తయారు చేస్తారు. ఈ కొబ్బరి ఆకులతో చీపుర్లు కూడా తయారు చేస్తారు అన్నట్టు. కొబ్బరి చెట్టులో పనికి రాని వస్తువు లేదు. ఈ కొబ్బరి చెట్టులో ఉన్న ప్రతి ఒక్క భాగం, ఈ కొబ్బరి చెట్టు ఉన్న ప్రతి భాగం ఏదో ఒక పనికి వస్తుంది, కానీ పనికి రాని భాగమే లేదు అన్నట్టు. కొబ్బరి సాగును నమ్మకున్న రైతులకు కావాల్సినంత లాభము ఇస్తున్నది కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి సాగును నమ్మకున్న రైతుని కావాల్సినంత లాభము ఈ కొబ్బరి చెట్లు ఇస్తున్నాయి అన్నట్టు. అంటే కొబ్బరి చెట్టు పంటని మనము పెంచితే కానీ ఆ రైతుకి లాభమే కానీ నష్టం కాదు. ఎందుకంటే ఈ కొబ్బరి చెట్టుకు ఉన్న ప్రతి ఒక్క భాగం ఏదో ఒక వస్తువుని తయారు చేయడానికి ఉపయోగిస్తారు అన్నట్టు. సో అందుకే ఈ కొబ్బరి చెట్టుని ఏమన్నారు? కల్పవృక్షం అన్నారు. ఈ కొబ్బరి చెట్టు ఒక్క భాగం కూడా వేస్ట్ అవ్వదు అన్నట్టు. అందుకే కల్పవృక్షం అన్ని విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి కల్పవృక్షం అని అన్నారు ఈ కొబ్బరి చెట్టుని. సరేనా?
సో ఒకసారి మనము ఈ లెసన్ రీడింగ్ చేద్దాము. మీరు కూడా నాతో పాటు లెసన్ రీడింగ్ చేయండి, ఎందుకంటే మీరు 5th క్లాస్ కదా. సో ఇప్పటి నుంచి మనం లెసన్ రీడింగ్ హ్యాబిట్ పెట్టుకుంటే, అలవాటు పెట్టుకుంటే, రీడింగ్ చేసిన వల్ల ఏమవుతుందంటే లాభము, చదువుకునే వల్ల, రీడింగ్ చేసిన వల్ల మీకు ఆ లెసన్లు ఇచ్చిన విషయం దేని గురించి చెప్పారో అది విషయం తెలుస్తుంది. అలాగే మీ ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. సరేనా? సో నేను చదువుతున్నాను, మీరు నాతో పాటు పలకండి. సరేనా? సో లెసన్ 5 కొబ్బరి చెట్టు. నాతో పాటు చదవాలి, ఓకేనా? వృక్షో రక్షతి రక్షితః అని మన పెద్దలు అన్నారు. చదువుతున్నారు కదా? అంటే చెట్లను రక్షించండి, అవి మనలను రక్షిస్తాయి అని అర్థం. మనం చెట్లను విరివిరిగా పెంచాలి. చెట్ల వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం ఉంది. చెట్లలో కొబ్బరి చెట్టు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి చెట్టు తాటి చెట్టు, ఈత చెట్టు మొదలగు వానిని పొలియంటుంది. ఇది నిలువుగా పెరుగుతుంది. ఇవి ఇసుక నేల యందు సముద్ర ప్రాంతంలోనూ విశేషంగా పెరుగుతాయి. కొబ్బరి చెట్టు బొద్దెను కాండము అని అంటారు. ఈ చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది, కానీ కొమ్మలు మాత్రం ఉండవు. దీని కాండము చుట్టూ మట్టలు ఉంటాయి. మట్టలు చాలా పొడవుగా ఉంటాయి. మొక్క నాటిన 7-8 సంవత్సరాలలో కాపుకు వస్తుంది. అన్ని కాలాల్లోనూ కాయలు కాస్తుంటాయి. కొబ్బరి చెట్టుకు నీరు విస్తారంగా ఉండాలి. మన దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కొబ్బరి చెట్టు పెంచబడుతున్నాయి. మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విరివిరిగా పెంచుతున్నారు. కొబ్బరి చెట్టుకు నారికేలము అనే మరొక పేరు కూడా ఉంది. కొబ్బరి చెట్టు మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నది. అందువల్లనే దీనిని కల్పవృక్షము అని కూడా అంటారు. చదువుతున్నారా? సో పేజ్ నెంబర్ 21 అయిపోయింది. ఇప్పుడు పేజ్ నెంబర్ 22 ఓపెన్ చేయండి. పీచు తీయని కొబ్బరికాయలను బొండము అని అంటారు. లేత కొబ్బరికాయల్లో నీరు అధికముగా ఉంటుంది. ఆ నీరు ఆరోగ్యకరంగా ఉంటుంది. ముదిరిన కొబ్బరికాయలను కొట్టి కొబ్బరి తీస్తారు. ఈ కొబ్బరితో రకరకాల వంటలను, కూరలను, తినుబండారాలను మరియు పచ్చడిని కూడా తయారు చేస్తారు. దేవునికి కొబ్బరికాయను కొట్టి దాని ఫలాన్ని భక్తితో నివేదనగా సమర్పిస్తారు. సకల దేవతలకు కొబ్బరికాయలంటే చాలా ప్రీతి. ఎండిన కొబ్బరికాయలను కురుడి కాయలంటారు. వానిని పగలగొట్టి ఎండబెడతారు. ఎండబెట్టిన కొబ్బరి నుండి నూనె తీస్తారు. ఈ నూనెను తలకు రాసుకుంటారు, శరీరానికి పూసుకుంటారు. సబ్బులు తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేరళ రాష్ట్రంలో కొబ్బరి నూనెతో పిండి వంటలను కూడా తయారు చేస్తారు. కొబ్బరి డెక్కలను చితుక కొట్టి పీచుగా చేస్తారు. కొబ్బరి పీచుతో తాళ్ళు తయారు చేస్తారు.
ఇల్లో కాళ్ళను తుడుచుకోవడానికి పట్టాలు నేస్తారు. కొబ్బరి పీచుతో అనేక వస్తువులను తయారు చేస్తున్నారు. ఇది ఇప్పుడు గొప్ప పరిశ్రమగా తయారు అవుతున్నది. కొబ్బరి పరిశ్రమ ద్వారా ఎందరో ఉపాధిని పొందుచున్నారు. కొబ్బరి పెంకకు వంట చెరుపుగా ఉపయోగపడుతుంది. ఏటితో గుండిలు చేస్తారు. కొందరు కొబ్బరి పెంకతో గరిటెలు తయారు చేస్తారు. కొబ్బరి ఆకులతో ఇంట్లో కప్పను నిర్మిస్తారు. కొబ్బరి ఆకులతో చేపలు అల్లుతారు. కొబ్బరి ఆకుల నుండి వచ్చే ఈ నేలతో చీపురులు తయారు చేస్తారు. కొబ్బరి చెట్టులో పనికి రాని వస్తువు లేదు. కొబ్బరి సాగును నమ్ముకున్న రైతులకు కావలసినంత లాభము ఇస్తున్నది కొబ్బరి చెట్టు. సో ఇలా నేను ఇప్పుడు ఎలా చదివించాను, మీరు ఇలా రోజుకి ఒక 2 సార్లు అయినా లెసన్ పాఠాన్ని చదవండి. చదివితేనే ఏమవుతుంది, మీకు దాంట్లో ఇచ్చిన అర్థము తెలుస్తుంది. సరేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయండి, మీ క్లాసులోకి తీయండి, మనము పదాలు అర్థాలు రాసుకుందాం. సరేనా? సో ఓపెన్ యువర్ క్లాస్ వర్క్. సో రాయండి, నీట్గా రాయాలా, క్లాస్ వర్క్లో రాస్తున్నారు కాబట్టి. ఓకే, పదాలు, అర్థాలు. ఓకే, నీట్గా రాయాలా. ఫస్ట్ వన్ రాయండి, ప్రాంతము. ప్రాంతము, ప్రదేశము. రెండోది రండి, నివేదన. నివేదన, నివేదన అంటే ఏంటిది? సమర్పణ. థర్డ్ వన్, ఫలము. ఫలము అంటే ఏంటిది? పండు. కాపు. కాపు అంటే ఏంటిది? కాయలు కాయుట. కాయలు కాయుట. వంట చెరుకు. వంట చెరుకు అంటే వంట కట్టెలు. వంట కట్టెలు. అల్లుట అంటే అల్లిక. కల్పవృక్షము.
కల్పవృక్షము, కోరిన వస్తువులను ఇచ్చే దేవవృక్షము. కోరిన వస్తువులను ఇచ్చే దేవవృక్షము. విస్తారము, విస్తృతి. సో ఏమిచ్చిన చూడండి, అర్థాలు, పదాలు అర్థాలు ఏమిచ్చిన. ప్రాంతము అంటే దాని అర్థం ఏంటిది? ప్రదేశము. నివేదన అంటే సమర్పణ. ఫలము అంటే పండు. కాపు అంటే కాయలు కాయుట. వంట చెరుకు అంటే వంట కట్టెలు. అల్లుట అంటే అల్లిక. కల్పవృక్షము అంటే కోరిన వస్తువులను ఇచ్చే దేవవృక్షము. విస్తారము అంటే విస్తృతి. ఓకే, సో నీట్గా మీ క్లాస్ వర్క్లో రాయండి. మీకు శ్రమ ఇస్తున్నా, నీట్గా రాయండి. పదాలు అర్థాలు రాశారా? సో ఇప్పుడు వచ్చేసి సాక్షి. సాక్షి ఇలా రాసుకోండి. సాక్షి సబ్జెక్ట్ తెలుగు, క్లాస్ వచ్చేసి 5th క్లాస్. హెచ్డబ్ల్యూ. హోంవర్క్ ఏమి ఇచ్చాను? ఓకే, క్లాస్ వర్క్లో ఏం రాశాను మనము? పదాలు అర్థాలు. సేమ్ అదే మీరు హోంవర్క్లో ఒకసారి రాయండి. సో మీ హోంవర్క్ వచ్చేసి హెచ్డబ్ల్యూ సేమ్ యాజ్ class work one time. So here PS and TS. ఓకే, సో ఇక్కడ పేరెంట్స్ అని తీసుకోండి. ఇవే పదాలు అర్థాలు ఒకసారి హోంవర్క్ బుక్లో రాయండి. హోంవర్క్ రాసి ఇచ్చిన స్కూల్ మెయిల్ ఐడికి సమయంలో పంపించండి. పెండింగ్ వర్క్స్ పెట్టుకోకండి, సరేనా? సో ఈ పాఠం మరో భాగం మనం మరో సెషన్లో చెప్పుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.